తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీర బ్రహ్మ జై గోవింద బాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, శ్రావణ మాసం అంటేనే మహిళలందరికీ చాలా ప్రత్యేకం. చక్కగా అందరూ వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అయితే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతానికి ఉన్నటువంటి నియమాల గురించి ఈరోజు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. శ్రావణ మాసంలో ప్రత్యేకించి పౌర్ణిమ ముందొచ్చేటువంటి శుక్రవారాన్ని వరల మహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి మనం అనువైనటువంటి దినంగా మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ రోజు కుదరకపోయినా శ్రావణ మాసంలో ఇతరత్ర శుక్రవారాల పూట కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలి? మనకి వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి నేపథ్యాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఈ వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే అమ్మవారు వరాలను ఇస్తుంది. ఒక మహిళ, ఒక స్త్రీ తన కుటుంబం కోసం ఎటువంటి వరాలని కోరుకుంటుంది వరలక్ష్మి వ్రతం కోసం. ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేస్తే ఈ వరాలు వస్తాయంటే, వరలక్ష్మి వ్రతం చేసినటువంటి తల్లికి, ఏ స్త్రీ అయినా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారు 8 వరాలని అనుగ్రహిస్తారట. ఏమిటా 8 వరాలు అంటే సంపద, భూమి, అభ్యాసం, ప్రేమ, కీర్తి, శాంతి, ఆనందం, బలం. ఈ 8 రకాలైనటువంటి అంశాలు కలిగి ఉంటే దీర్ఘమైనటువంటి సుమంగళితత్వాన్ని తనకు అనుగ్రహించమని, ఆ విశేషవంతమైనటువంటి సుమంగళితత్వంతో భర్త కంటే ఒక్క నిమిషమైనా, ఒక్క క్షణమైనా సరే తన కళ్ళు మూయాలని, తన కుటుంబం వృద్ధిలోకి రావాలని, ఆర్థిక పరిస్థితుల్లో చక్కగా ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని ఏ తల్లి అయితే ఆచరణ చేస్తుందో త్రికరణ శుద్ధిగా, అంటే మనసు, వాక్కు, కర్మ, ఈ మూడిట్లో కూడా శుద్ధిగా ఉండి త్రికరణ శుద్ధిగా ఏ తల్లి అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరణ చేస్తుందో తప్పకుండా ఆ తల్లికి వరలక్ష్మి వ్రతం చేసినటువంటి రోజే ఆ వరమహాలక్ష్మి వరాల్ని అందజేస్తుందని, దీర్ఘమైన సుమంగళితత్వం ఉంటుందని, ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం చేస్తే ఆ కుటుంబం వచ్చే సంవత్సరానికంతా కూడా వృద్ధిలో ఉన్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి, ఏవైనా నియమ నిబంధనలు ఉన్నాయా? అన్ని వ్రతాల్లోకెల్లా వరలక్ష్మి వ్రతం అన్నటువంటిది చాలా విశేషవంతమైంది. ఎందుకో తెలుసా? ఇది సంవత్సరంలో నిర్ణీతమైన సమయంలో ఒక్కసారి మాత్రమే చేసుకోవడానికి అవకాశం. అది కూడా కేవలం శ్రావణ మాసంలో మాత్రమే చేయవచ్చు. ఎలాంటి రోజు చేయాలి? శుక్రవారం అయి ఉండాలి, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి తిథి అయి ఉండాలి, లేదా శ్రావణ మాసంలోని శుక్రవారం పూట మాత్రమే చేయాలన్నటువంటిది మొదటి నిబంధన. ఇక రెండవది, కుటుంబంలో ఏ వ్యక్తులు కూడా మద్య మాంసాదులు స్వీకరించరాదు. ఆ రోజు కుటుంబంలో కుటుంబ యజమానికి మద్యం అన్నటువంటి అలవాటు ఉన్న చాలామంది మద్యం సీసాలని ఈ మధ్యకాలంలో ఒక కల్చర్ వచ్చిందమ్మా. ఇంటి మధ్య భాగంలో సరాసరి అందరూ కూర్చునేటువంటి హాల్లోనే మద్యం బాటిళ్ళని అలంకరణ వస్తువులుగా పెట్టుకునేటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితులకు మనం వచ్చాం. వరలక్ష్మి వ్రతం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరింట్లోనైనా ఖాళీ మద్యం బాటిల్ అవ్వచ్చు, మద్యం సీసాలు అవ్వచ్చు, ఇంటి ప్రాంగణంలో ఉంచి వరలక్ష్మి వ్రతం చేయటం అన్నటువంటిది చాలా తప్పు. దానివల్ల మంచి జరగకపోగా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవది, ఏ తల్లైతే వరల మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరణ చేస్తుందో ఆ రోజు ఎక్కువగా కష్టపడకూడదు. శరీరాన్ని వంచి కుటుంబంలోని ప్రతి పని తానే చేసి తన మొత్తం మీద, తన శరీరం మీదే కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని పనుల భారాలు తన మీద వేసుకోకూడదు. అంటే కుటుంబ సభ్యులు పంచుకోవాలంటారు. అందరూ పంచుకోవాలి. తాను ఉపవసిస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి నివేదన తయారు చేయటం, అవి కూడా రుచి చూడకుండా తయారు చేయటం, ఉపవాసంతో ఉండటం, వ్రతాన్ని పూర్తి చేయటం, నేల మీద పవలించడం, ఇవి మాత్రమే తప్ప
శరీరాన్ని మనసుని విపరీతంగా కష్టపెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. ఆ రోజు ఏ తల్లి కూడా చేయకూడదు. ఇక 4వది, కుటుంబంలో సూతకం కానీ మైల కానీ, కుటుంబంలో ఎవరైనా స్త్రీలు రజస్వలు అయ్యున్నా బహిష్ట అయ్యున్నా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకూడదు. ఈ నియమాన్ని కూడా మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అలాగే ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది తల్లులు ఈరోజు తప్పకుండా కొత్త చీర కట్టుకోవాలి, అది కూడా పట్టు చీరను ధరించాలి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో కనిపించాలని ఆధ్యాత్మికపరమైనటువంటి భావంతో నేను చెప్తూ ఉన్నాను. మీరు ఏ వ్రతం చేస్తున్నా పట్టు చీర మాత్రమే కట్టుకోవడం మ్యాండేటరీ కాదు. ఎందుకంటారా, ఆ పట్టు చీరను ఎలా తయారు చేస్తారు? పట్టు పోగుల నుండి తయారు చేస్తారు. ఆ పట్టు పోగులు తీసే సందర్భంలో ఎన్నో వందలాది పట్టు పురుగులను హింసకు గురి చేసి వాటిని వేడి నీటిలో వేసి చంపగా వచ్చినటువంటి పట్టుని మనం ధరిస్తున్నాం. కాబట్టి ఇది శుభశకునం కాదు. అంటే చక్కగా కాటన్ దుస్తులు ధరించుకొని కొత్త బట్టలు, ఉన్న వాటిలో కొత్త బట్టలు, ఒకవేళ కొత్త బట్టలు లేకపోయినా శుభ్రమైనవి, శుభ్రమైనటువంటి వస్త్రాలను కట్టుకోమని శాస్త్రం చెప్పిందే తప్ప కొత్త బట్టలు లేవు కాబట్టి వ్రతాన్ని ఆచరించట్లేదు. ఎందుకంటే కొంతమంది తల్లులు అమ్మవారి పట్ల ప్రీతి, విశేషవంతమైన భక్తి భావాన్ని కలిగి ఉంటారు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక, కుటుంబపరమైనటువంటి అంశాలు సరిగ్గా లేక కొత్త వస్త్రాలు కూడా ధరించలేని పరిస్థితుల్లో ఆ వెల పెట్టి వస్త్రాలను కూడా కట్టుకోలేక ఆ వెలతో అమ్మవారికి సంబంధించినటువంటి నివేదనలు తయారు చేసి అమ్మవారిని భక్తి భావంతో చూస్తూ ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, శరీరం బయట ఉన్నటువంటి వస్త్రాలు శుభ్రంగా ఉంటే సరిపోదు, మన మనసు కూడా అంతే పవిత్రంగా ఉంటే చాలు. ఆత్మశుద్ధి చిత్తశుద్ధి లేని శివ పూజలు వద్దన్నారు పెద్దలు. సో పట్టు వస్త్రాలే కానక్కర్లేదు, ఒకవేళ కొత్త వస్త్రాలు లేకపోయినా శుచి శుభ్రంగా ఉన్నటువంటి ఏ వస్త్రాన్నైనా సరే మీరు ఆ రోజు ధరించవచ్చు. ప్రత్యేకించి పసుపు, క్షారం అంటే లవణం అంటే ఉప్పు, పెరుగు, పాలు, పుష్పాలు, అలాగే ముక్కురం అంటే అద్దం, ఇలాంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏవి వరలక్ష్మీ వ్రతం రోజు ఇతరులకు ఇవ్వకూడదు. ఈ మంగళకరమైనటువంటి వస్తువుల్ని ఇంటి ప్రాంగణం నుంచి మనవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని శాస్త్రం చెప్పింది. అంటే ఇంటికి వచ్చే వాళ్ళకి పంచామృత తీర్థం లాంటివి ఇస్తాం, ఇంట్లో ఇవ్వచ్చు అంటారా? పంచామృత తీర్థాన్ని మాత్రమే మన ఇంటి ప్రాంగణంలో ఇస్తున్నాం, కానీ ఇంట్లో నిల్వ ఉంచినటువంటి పాలని, పెరుగుని, లవణాలని, పుష్పాన్ని, ప్రత్యేకించి పసుపుని ఎవరైనా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఆ రోజు బదులుగా అడిగారంటే మనం సంశయించవలసింది. మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అటువైపుగా వెళ్ళిపోతుంది అన్నటువంటి నమ్మకం కూడా చాలా మందికి ఉంది. ఇది విశ్వాసం అవనివ్వండి, వేరొకటి కానివ్వండి, ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయబదులుగా ఇలాంటి వస్తువుల్ని మనం ఇవ్వకూడదు. ఏ పూజాది క్రతువు చేస్తూ ఉన్నా, ఏ వ్రతం ఆచరించినా దీపారాధన చేసేటువంటి ప్రమిదలకి అగ్రస్థానం ఉంటుంది. ఎలాంటి ప్రమిదలతో ఉంచితే అమ్మవారు సంతృష్టి చెందుతుంది, ఏ నియమ నిబంధనలు పాటించాలనుకున్న సందర్భంలో అమ్మవారికి వెండితో తయారు చేసినటువంటి ప్రమిదలంటే అత్యంత ఇష్టం. గురుగారు, మరి పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, మీరు మరి వెండి ప్రమిదలతో అమ్మవారికి నెయ్యి దీపం పెట్టమన్నారు, మా పరిస్థితి ఏంటని. దానికంటే కూడా శ్రేష్టమైనటువంటిది మృత్తిక, మట్టితో తయారు చేసినటువంటి ప్రమిద అంటే అమ్మవారికి అత్యంత ప్రీతి. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మట్టి ప్రమిదలో కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర ఒత్తులవచ్చు, లక్ష్మీ తామరలతో అలంకరణ చేయటం వల్లవచ్చు. ఇవి చేయగలిగితే ఈ అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, దీర్ఘమైనటువంటి సుమంగళితత్వాన్ని ప్రతి స్త్రీకి కూడా వరమహాలక్ష్మీదేవి ఖచ్చితంగా వరాల్ని అనుగ్రహించే అవకాశం కనపడుతుంది. గురుగారు, ఒక చిన్న అనుమానం, కొంతమందికి మాత్రమే ఇలాంటి నియమాలు ఉంటాయి, అంటే ఈ పూజ చేసుకోవచ్చు చేసుకోకూడదు అని. అలాంటప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ చెప్తూ ఉంటారు, నియమం ఉంటేనే చెయ్యాలి లేకపోతే చేయకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, చక్కగా ఇల్లు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనుకుంటాం.
మరి చేయకూడదు అనేటువంటి నియమం ఉన్నవాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదంటే ఈ శుక్రవారాల్లో ఎలా పూజించుకోవచ్చు? వరలక్ష్మి వ్రతమే కాదు, కొన్ని రకాలైనటువంటి పూజలు కొన్ని కుటుంబాలకి నిషిద్ధమని మనం అనుకుంటూ ఉంటాం. చెప్తుంటారు. అవును. ఎందుకని నిషిద్ధం అనుకుంటూ ఉంటామంటే ఆ పండుగ పర్వదినం చేస్తున్నటువంటి రోజు దురదృష్టకరంగా ఏదో సంఘటన జరిగి ఉంటుంది. దాన్ని ఆనవాయితీ చేసుకుని మన ఇంట్లో కలశం పెట్టకూడదు, కలశాన్ని పెట్టి దేవతామూర్తుల యొక్క ఆరాధన చేయకూడదు. మరి వ్రతాలు చేసేటువంటి సందర్భంలో అమ్మవారిని విశేషవంతమైనటువంటి నదీ జలాలు నింపినటువంటి తీర్థంగాను కలశంగాను భావన చేసి అమ్మవారిని అందులోకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మనకు కలశ పూజే లేదు, కాబట్టి వ్రతం కూడా లేదు. ఇందులో కలశ పూజను కూడా పెడుతూ ఉన్నాం. కాబట్టి ఈ కలశాన్ని ఆరాధన చేసే విధానమే మన కుటుంబంలో లేదు, కాబట్టి ఈ వ్రతాన్ని మనం ఆచరించకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఇది పొరపాటు. ఒకవేళ వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పటి వరకు మీరెవ్వరూ చేయకపోయినప్పటికీ వరలక్ష్మి వ్రతాన్ని చేయటం వల్ల మీకు అనుకూలవంతమైన ఫలితాలే వస్తాయి తప్ప ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు ఏవి ఎప్పటికి కూడా రావు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉన్నట్టయితే మీ బంధుమిత్ర బలగంలో ఎవరైనా వరలక్ష్మి వ్రత కథను చదువుతున్నా, వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం జరుగుతున్నా చక్కగా అక్కడికి వెళ్ళండి. విశేషవంతమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలని విశేషించి పసుపు కుంకుమను స్వీకరించి నుదుట ధరించండి. దీర్ఘమైనటువంటి సుమంగళి తత్వంతో పాటు ఒకవేళ మీ కుటుంబంలో సంప్రదాయం లేదని చేయకపోయినా, శక్తి లేక చేయకపోయినప్పటికీ కూడా ఆ వ్రతం జరిగేటువంటి చోటుకి మీరు వెళితే మీరు వ్రతం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతే ఫలితాన్ని తప్పకుండా పొందుతారు తప్ప వరలక్ష్మి వ్రతం వీళ్ళు చేయాలని కానీ చెయ్యకూడదని కానీ, ఒకవేళ చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఈ వ్రత కథను విన్నా, ఈ వ్రతంలో పాల్గొన్న అంతే అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. చాలా మందికి ఉన్నటువంటి సమస్య గురుగారు చక్కగా నివృత్తి చేశారు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం పూజ ఏ విధంగా చేసుకోవాలి, నియమాలు ఏంటి అనే విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.